ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఎలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేననుకొంటినా, అది నా హృదయములో అగ్నివలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి యోర్చి విసికియున్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కులా భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతుమందురు. అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకొందుమని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొనియున్నారు. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడైయున్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూనూ మరువబడని నిత్యావమానము పొందుదురు. సైన్యములకధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే. అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. నేను పుట్టిన దినము శపింపబడునుగాక. నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగునుగాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్టణముల వలె ఆ మనుష్యుడు ఉండునుగాక. ఉదయమున ఆర్తధ్వనిని, మధ్యాహ్నకాలమందు యుద్ధధ్వనిని అతడు వినుగాక. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భములో నుండి వెడలెతిని. ఇర్మీయా గ్రంథము 21వ అధ్యాయము. రాజైన సిద్కియా మల్కీయా కుమారుడైన పషూరును యాజకుడగు మయసేయా కుమారుడైన జెఫన్యాను పిలిపించి, బబులోను రాజైన నెబుకద్రెజరు మన మీద యుద్ధము చేయుచున్నాడు. అతడు మన నుండి వెళ్లిపోవునట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడైయుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు ఇర్మీయా యొద్దకు వారిని పంపగా, యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇర్మీయా వారితో ఇట్లనెను, మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, బబులోను రాజు మీదను మిమ్మును ముట్టడివేయు కల్దీయుల మీదను మీరుపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకొని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదను. కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడనై బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసెదను. మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులనందరినీ హతము చేసెదను. గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. అటు తరువాత నేను యూదాదేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికి, వారి ప్రాణములను తీయజూచు వారి శత్రువుల చేతికి అప్పగించెదను. అతడు వారి యందు అనుగ్రహం ఉంచకయు, వారిని కరుణింపకయు, వారి ఎడల జాలిపడకయు, వారిని కత్తివాత హతము చేయును. ఈ ప్రజలతో నీవిట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవమార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ఈ పట్టణములో నిలుచువారు కత్తి వలన కాని, క్షామము వలన కాని, తెగులు వలన గాని చచ్చెదరు.
మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్లి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును. అతడు అగ్నిచేత దాని కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. యూదారాజు ఇంటివార్లకు ఆజ్ఞ ఇదే. యెహోవా మాట వినుడి. దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి. దోచుకొనబడిన వారిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. అలాగు చేయని ఎడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నివలె బయలువెడలి ఎవడనూ ఆర్పలేకుండా మిమ్మును దహించును. యెహోవా వాక్కు ఇదే. లోయలో నివసించుదానా, మైదానమందలి బండ వంటిదానా, మా మీదికి రాగలవాడెవడు, మా నివాస స్థలములలో ప్రవేశించువాడెవడు అనుకొను వారలారా, మీ క్రియల ఫలములను బట్టి మిమ్మును దండించెదను. నేను దాని అరణ్యములో అగ్ని రగులబెట్టెదను. అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు యూదారాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము. దావీదు సింహాసనము మీద కూర్చుండు యూదారాజా, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను, నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపుము. యెహోవా ఇలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు. మీరు నీతి న్యాయములననుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులైనను, తండ్రిలేని వారినైనను, విధవరాండ్రనైనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలుగజేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. మీరు నిశ్చయముగా ఈలాగున చేసిన ఎడల దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగర ద్వారముల గుండా ప్రవేశింతురు. మీరు ఈ మాటలు వినని ఎడల ఈ నగరు పాడైపోవును. నా తోడని ప్రమాణము చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. యూదారాజు వంశస్థులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఎన్నికలో నీవు గిలాదు వలె నున్నావు, లెబానోను శిఖరము వలె ఉన్నావు. అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును. నీ మీదికి వచ్చుటకై ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను. వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు. అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవుచు యెహోవా ఎందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఇలాగు చేసినని ఒకరినొకడు అడుగగా, అచ్చటి వారు వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఇలాగున చేసియున్నాడని చెప్పుదురు. చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు. వెళ్లిపోవుచున్న వాని గూర్చి బహురోదనము చేయుడి. వాడు ఇకనూ తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. తన తండ్రి అయిన యోషీయాకు ప్రతిగా ఏలినవాడై ఈ స్థలములో నుండి వెళ్లిపోయిన యూదారాజైన యోషీయా కుమారుడగు షల్లూమును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అతడు ఇక్కడికి తిరిగి రాడు. ఈ దేశమునిక చూడక వారు అతని తీసుకొని పోయిన స్థలమునందే అతడు చచ్చును. నీతి తప్పి తన నగరును స్థాపించు వానికి శ్రమ. న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకొను వానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయిచు ఇంగిలీకముతో రంగు వేయిచు నున్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజు వగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములననుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే
నన్ను తెలుసుకొనుట కాదా? ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపరాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదారాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జనులు, అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల అవతలికి ఈడవబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును. నీ విటకాండ్రు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలు వేయుము, బాషానులో బిగ్గరగా అరువుము, అబారీము నుండి కేకలు వేయుము. నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. నీ కాపరులందరూ గాలి పీల్చుదురు, నీ విటకాండ్రు చెరలోనికి పోవుదురు. నీ చెడుతనమంతటిని బట్టి నీవు అవమానము నొంది సిగ్గుపడుదువు. లెబానోను నివాసిని, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనిన దాన, ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చునప్పుడు నీవు బహుగా కేకలు వేయుదువు గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దానిమీద నుండియు నిన్ను ఊడదీసి వేసెదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. నిన్నును నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశములోనికి విసిరివేసెదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావాలనని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా, పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసిరవేయబడి తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి. దేశమా, 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 యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుష్యుని గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఎవడనూ వర్ధిల్లడు, వారిలో ఎవడనూ దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడనూ యూదాలో రాజుగా నుండడు. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను. యెహోవా, పూర్వకాలము నుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొందితిని. సామెతల గ్రంథం 25వ అధ్యాయం. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును. తెసలోనికయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మీరాలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాటలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును
ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. తెసలోనికయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును, మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నవారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగియున్నాము. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక ఆ క్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్లు పనిచేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవుచు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించుగాక. ప్రభువు మీకందరికీ తోడైయుండునుగాక. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను. ప్రతి పత్రికయందును అదే గురుతు. నేను వ్రాయుట ఇలాగే. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడైయుండునుగాక.